రాడనుకున్నారా రాలేడనుకున్నారా 12 ఏళ్ల తర్వాత కూడా అదే జోరు అదే రికార్డుల హోరు. పేరు గుర్తు పెట్టుకోండి, ఇంద్రసేన రెడ్డి. మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఇంద్ర సినిమాని అయితే రీ రిలీజ్ అయితే చేస్తున్నారు. నిన్న కాక మొన్న అయితే ఈ సినిమా టికెట్లు అయితే ఓపెన్ అయ్యాయి. ఓపెన్ అవ్వడమే లేటు, టికెట్లన్నీ హాట్ కేక్స్ లాగా సోల్డ్ అయిపోతున్నాయి. ఓన్లీ హైదరాబాద్ సిటీలోనే 50 lakhs గ్రాస్ అయితే అప్పుడే ఈ సినిమా అయితే క్రాస్ చేసేసింది. ఇంకా రిలీజ్ అవడానికి 3 రోజుల గ్యాప్ ఉంది, అప్పుడే 50 lakhs గ్రాస్ ఓన్లీ హైదరాబాద్ సిటీలోనే కలెక్ట్ చేసిందంటే ఇంకా రిలీజ్ టయానికి మన 2 రాష్ట్రాల్లో కలిపి ఎంత కలెక్ట్ చేస్తుందో మీ ఊహకే వదిలేస్తున్నా. అసలు ఇంద్ర అంటే కేవలం సినిమానే కాదు, ఇంద్ర అంటే అదొక జన ప్రపంచనం, అదొక మాస్ హిస్టేరియా. కలెక్షన్ల తుఫాన్ అంటే ఎలా ఉంటుందో రుచి చూపించిన సినిమా. తెలుగు గడ్డ మీద మొట్టమొదటిసారి 30 కోట్ల షేర్ దాటిన సినిమా. మెగాస్టార్ చిరంజీవి గారిని తిరుగులేని రారాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టిన సినిమా. అలాంటి సినిమా మళ్ళీ రీ రిలీజ్ అవుతుందంటే దానికి ఆకాశమే హద్దు, స్కై ఈజ్ ద లిమిట్. నాకు తెలుసు ఇప్పుడు నేను చెప్పే సంఘటన ఏ హీరోకి ఏ హీరో ఫ్యాన్స్ కి జరుగుండదు. ఇంద్రా సినిమా రిలీజ్ అయ్యి మార్నింగ్ షోకే బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇంకా ఇంద్రా సినిమాకి ముందు చిరంజీవి గారు చేసిన స్నేహం కోసం, ఇద్దరు మిత్రులు, ఇంకా అన్నయ్య, డాడీ, మృగరాజు లాంటి సినిమాలు అయితే ఆడలేదు. అన్నయ్య సినిమా హిట్ అయినప్పటికీ ఆ అన్నయ్య సినిమా చిరంజీవి గారి రేంజ్ సినిమా అయితే కాదు. అసలు చిరంజీవి గారు అంటేనే మాసికి పెట్టింది పేరు, మాసికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన. అలా కొన్ని సంవత్సరాలు ఎదురు చూసిన ఫ్యాన్స్ కి ఇంద్రా సినిమాకి అయితే పిచ్చెక్కిపోయారు. ముందే రిలీజ్ అయిన సినిమా పాటలు అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయిపోయాయి. దానికి తోడు కోరమేషంతో వైట్ అండ్ వైట్ లో ఉన్న చిరంజీవి గారి పోస్టర్ అయితే రిలీజ్ అయింది. ఇంక ఇవన్నీ చూసి మనం ఎదురు చూసిన మాస్ సినిమా అయితే వచ్చేసిందని ఫ్యాన్స్ అయితే ఫిక్స్ అయిపోయారు. ఇంద్రా సినిమా రిలీజ్ అప్పుడు థియేటర్లు మొత్తం మెగాస్టార్ గారి ఫ్యాన్స్ అయితే నిండిపోయి జన సముద్రం లాగా మారిపోయింది. అందరూ ఎదురు చూసిన సమయం అయితే వచ్చేసింది. స్క్రీన్ మీద బొమ్మ పడింది. ఇంకా అంతే, ప్రతి సీన్ కి ప్రతి షాట్ కి మైండ్ పోతుంది లోపల. ఇంకా సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాలకే జనాలు అయితే పిచ్చోలు అయిపోయారు. తేజ సజ్జ నేనున్నాను నాయనమ్మ అని డైలాగ్ చెప్పి తొడగొట్టి కుర్చీ మీద కూర్చునే సీన్ కి అయితే చిరంజీవి గారి ఫ్యాన్స్ కి అయితే పూనకాలు వచ్చేసాయి. అక్కడ స్టార్ట్ అయితే అనమాట మనకు అసలు మూమెంట్. దాని తర్వాత సినిమా మొత్తం ఎక్కడ పడితే అక్కడ గూస్బం మూమెంట్స్ వస్తానే ఉంటాయి. దాని తర్వాత బంబం బోలే సాంగ్, షౌకత్ అలీ ఖాన్ సీను, హెలికాప్టర్ ఫైట్, దాయి దాయి దామా సాంగ్, అన్నిటికంటే ముఖ్యంగా చెన్నకేశవరెడ్డి మన ప్రకాష్ రాజ్ గారి సీను, ఇంకా ఇంటర్వెల్ లో ఎవరు ఊహించిన ట్విస్ట్, ఆ ఇంటర్వెల్ అయిన తర్వాత తనికెళ్ళ భరణి గారి కాన్ఫ్రంటేషన్ సీను, దాని తర్వాత ఫ్లాష్ బ్యాక్ అవగానే రాననుకున్నారా రాలేననుకున్నారా అనే డైలాగ్ తో చిరంజీవి గారి ఎంట్రీ. ఇలా ఒకటి కాదు రెండు కాదు, సినిమా మొత్తం పూనకాలతో ఫ్యాన్స్ ఊగిపోయే మూమెంట్స్ ఉంటాయి. ఇవన్నీ చూసి ఫ్యాన్స్ అయితే బయటకు వచ్చారు. సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ అయితే వచ్చేసింది. ఇంకా పోలీసులు కంట్రోల్ చేసినా సరే ఫ్యాన్స్ కంట్రోల్ అయ్యే స్థితిలో అయితే లేరు. ఎలా అయినా సరే సినిమా చూసే ఇంటికి వెళ్లాలనే స్టేజ్ కి అయితే ఫ్యాన్స్ అయితే వచ్చేసారు. థియేటర్స్ దగ్గర తోపుల్లాట అయితే జరుగుతుంది. టికెట్లు కొన్ని వేలల్లో వందలు పెట్టి అయితే కొంటున్నారు. అప్పుడు విజయవాడ కమిషనర్ గారు చిరంజీవి గారు ఫోన్ చేసి మీ ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయవలసిందిగా ఒక కమిషనర్ గారు హీరోకి ఫోన్ చేయటం భారతదేశంలో మొట్టమొదటిసారి అయితే జరిగింది. నాకు తెలిసి అదే చివరిసారి కూడా. అంతటి మాస్ హిస్టేరియా, అంతటి చరిత్ర కలిగి ఉన్న సినిమా ఇంద్ర. థియేటర్లో అయితే అసలు ఛాన్స్ ఉంటే అసలు ఎవరు మిస్ అవ్వద్దు ఈ సినిమాని. మళ్ళీ ఇలాంటి సినిమాలు అయితే దొరకవు ఎంజాయ్ చేయడానికి. కాబట్టి ఆగస్టు 22న చిరంజీవి గారిని స్క్రీన్ మీద మరొకసారి చూసి సెలబ్రేట్ చేసుకుందాం. దీంతో పాటు చిరంజీవి గారి ఫ్యాన్స్ కి ఆ రోజు ఇంకొక పండగ కూడా ఉంది. అదేంటయ్యా అంటే విశ్వంబర సినిమా నుండి ఒక అప్డేట్ అయితే రానున్నది. ఆ వచ్చేది గ్లింప్సా లేకపోతే మేకింగ్ వీడియో అనేది మరొక 2 రోజుల్లో అయితే మనకు తెలిసిపోతుంది. కాబట్టి సీనియర్ మెగా ఫ్యాన్స్ కి అయితే మరీ పండగ ఇది. కాబట్టి అందరూ సేఫ్ గా సినిమాకి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి సేఫ్ గా ఇంటికి రండి. ఇంకా లాస్ట్ లో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.